గత ఎన్నికల్లో మనం అత్యధిక మెజారిటీతో మనకి అధికారంలోకి వచ్చింది వైసీపీ. ఈసారి ఎవరికి రాబోతుందని మీరు అంటారు? ఎవరికి అత్యధికంగా వస్తుంది ఈసారి? మన వైసీపీకి ఎంత రావచ్చు? ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, బలమైనటువంటి రాజుని ఓడించడానికి గడ్డి పరకల కంటే ఇంకా హీనమైనటువంటి ఏదైనా మొక్క ఉన్నదంటే ఎక్కడ దానికి పేరు కూడా తెలియట్లే, గరికాకులు అనుకోండి, కలిసి వస్తే దాని అర్థం ఏంటి? సముద్రం రాజు ఎదుకోవడానికి సామంత్రాలు దాన్ని ఎత్తుకొచ్చుట్టుగా ఉంది. కొండ అద్దమందు కొంచెమే ఉండదా, విశ్వదాభిరామ వినరు అంతే. సో జగన్మోహన్ రెడ్డి క్లియర్ క్లిస్టల్గా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదరాభిమానాలతో, పురంధరేశ్వరి గారి యొక్క ఆశీస్సులతో, నారా లోకేష్ గారి పిల్లచేష్టలతో, అసలు వైసీపీ ఓడిపోతున్నటువంటి స్థానాలను కూడా అద్భుతంగా వారి వాక్చాతుర్యాలతో ప్రజలలో మమేకమై సైకిల్ పోవాలి అని వాళ్ళ గుర్తుని వాళ్లే పోగొట్టుకుంటూ రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానివ్వండి, మమాలోకం కానివ్వండి, చివరికి అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు వీళ్ళు. ఎక్కడికి? ఈవీఎం వెళ్ళేసరికి రాత్రంతా అదే కళ ఉంటుంది కదా, పోయి ఆ ఫ్యాన్ గుర్తుకే ఓటేసి అత్యధిక మెజారిటీతో వైసీపీని గెలిపిస్తున్నారు. 107 నుంచి 115, 120 ఓట్ల శాతం గెలిపిస్తున్నారు. కుప్పంలో చంద్రబాబు గెలుస్తారని కొంతమంది, లేదు గెలవడని కొంతమంది, అవాస్తవాలని కొంతమంది, దాని గురించి మీరే అంటే ఇక్కడ ఇదే మన క్యూబ్ టీవీలో మన శ్రావణ గారితో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నేను 25,000 ఓట్లతో ఓడిపోతున్నానంటే అదేంటండి, ఇది చాలా డేర్ వాయిస్, నా స్ట్రాటజీ ఇది, నా పొలిటికల్ స్ట్రాటజీ ఇది, మా వ్యూహాలు మాకుంటాయి. వాళ్ళు ఏమంటారు, షణ్ముఖ వ్యూహం అన్నారు. అది ఏ సంగ్రామంలో అది రీటల్లా కొత్త పేరు కొత్త కొనుక్కొచ్చారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు అనేది నా స్ట్రాటజీ. ఒక పొలిటికల్ అనలిస్ట్గా ఎందుకు అంత బలంగా చెప్తున్నారు ఓడిపోతారని? నా స్ట్రాటజీ అండి అది. నేను ఒక ఆస్ట్రాలజర్గా చెబుతున్నాను, ఓడిపోతున్నావు, నువ్వు జాగ్రత్త పడు, అక్కడికి వెళ్ళి మమ్మల్ని తిడుతున్నావు నువ్వు. ఇదే ఛానల్లో, ఇదే క్యూబ్ ఛానల్లో 6 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు బలాన్ తారీఖున కారాగార వాసం ఉంది వెళుతున్నాడు అన్నటువంటి ఆ టైంతో సహా మనం ఇదే ఛానల్లో చెప్పాం. మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నోట్లో బూరుగుపూడి బెల్లం పెట్టుకున్నారా? బలాన్ తారీఖున బయటకు వస్తాడు అని చెప్పి ఆ రోజు వచ్చినప్పుడు మమ్మల్ని గౌరవించారా మీరు? ఈ రోజున ఒక సాధారణ ఆస్ట్రాలజర్ని, నేను మెగా జ్యోతిష్యుడిని కాదండి, లేకపోతే నేనేమి పెద్ద జ్యోతిష్యుడిని కాదు, నేను జ్యోతిష్యం నేర్చుకుంటున్నా, నా జ్యోతిష్యం రాదు, నేర్చుకుంటున్నా మంచి మాటలు చెబుతున్నాను. నన్ను ఈ రోజున ఒక అనలిస్ట్గా మార్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నన్ను తిడటానికి, నన్ను కొడటానికి, నా ఇంటి చుట్టూ రిక్కీలేసి భయభ్రాంతులకు గురి చేసి, నాకేం భయం? జగన్మోహన్ రెడ్డి కోసం చావటానికైనా సిద్ధంగా ఉన్నది. నేను చెప్పేశాను మా ఇంట్లోకి, నన్ను ఏ క్షణంలో అయినా సరే తెలుగుదేశం వాళ్ళు హతమారుస్తారు, ఇది ఖాయం. ఒకవేళ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినా, అక్కడ చంద్రబాబు నాయుడు గెలిచినా నాకు మరణం తథ్యం, డిసైడ్ అయిపోయినా నేను. కాబట్టి నా గురించి మీరు ఆలోచించకండి అన్ని బాధ్యతలు అప్పచెప్పాను. జగన్మోహన్ రెడ్డి కోసం నేను ప్రాణత్యాగాన్ని కూడా సిద్ధమన్నా. రైట్. షర్మిల గారు కడప నుంచి పోటీ చేస్తున్నారని ప్రచారం సాగుతుంది, దాని గురించి మీరేమంటారు? ఒకవేళ చేస్తే గనక మనకి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయా, లేదా అవన్నీ ఒక స్ట్రాటజీగా, ఇది కూడా ఒక స్ట్రాటజీగా వాడుకుంటారా? మనం ఇందాక చెప్పుకున్నాం, ఇది ఒక స్ట్రాటజీ. ఒక రకం చెప్పాలంటే చిరంజీవులు అంటారండి. ఎన్టీ రామారావు చిరంజీవి. ఎందుకని? ఆయన చేసిన మంచి ఏదైతే ఉందో అది అచిరకాలం ఉండేటువంటిది, వాళ్ళకి మరణం లేదు, ఆ పేరుకు మరణం లేదు. ఎన్టీ రామారావు గారు రేపు మా మనవాళ్ళు కూడా మేము పరిచయం చేస్తాం ఎన్టీ రామారావు ఘనత గురించి చెప్పాల్సింది. ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీ రామారావు గారి ఆత్మ
జగన్ రెడ్డిలోనికి ప్రవేశించి ఆ రోజు ఎన్టీ రామారావు ఏ పథకాలు అయితే పెట్టి చేయాలనుకున్నా అవన్నీ జగన్మోహన్ రెడ్డి చూపించారండి. రాజశేఖర రెడ్డి గారికి మరణం లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు నేను ఒక ఆస్ట్రాలజర్గా పూర్వజన్మలపై పరిపూర్ణమైనటువంటి పట్టు కలిగిన వ్యక్తిని, నేను రీసెర్చ్ చేసిన వ్యక్తిని. ఆ రోజు అల్లూరి సీతారామరాజు గారి యొక్క చనిపోయినటువంటి డేట్ ఆఫ్ బర్త్, ఈయన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఒకటేనండి. వైఎస్ రాజశేఖర రెడ్డి అలియాస్ అల్లూరి సీతారామరాజు, వాళ్ళిద్దరు పందా ఒకటే. ఎప్పుడైతే ఆయన పేరు చారిత్రకంగా నిలబడిపోయింది అనుకున్నామో, అటువంటి చరిత్రని షర్మిల తిరగరాసిందండి. ఎప్పుడైతే మురుసుపల్లి షర్మిలా శాస్త్రి రాహుల్ గాంధీకి తల వంచిందో ఆ రోజు రాజశేఖర రెడ్డి మరణించిన రోజు అండి. ఎప్పుడైతే ఒక వ్యవస్థలో తన తల్లిదండ్రులకు అవమానపరిచిన హతమార్చిన వ్యక్తులతో చేయి కలిపిందో ప్యాకేజీల కోసం, నీ మొగుడు సమర్థవంతుడైతే నీ బతుకెలా ఎందుకుంటుంది? ఇక్కడంతా ఏంటి? స్వార్థజనితమైనటువంటి జీవితాలు ఇవి. సో కాబట్టి షర్మిల డిపాజిట్ కూడా అక్కడ రాదు, మరొక అవమాన భారంతో వెనుతిరగాల్సింది. ఈసారి వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి? 107 నుంచి 115, ఇంకా వస్తే ఇంకో 10 వస్తాయేమో. అంటే ఇది కూడా మీ స్ట్రాటజీ ప్రకారం చెప్తున్నారా, ఆస్ట్రాలజీ ప్రకారం చెప్తున్నారా? రెండు కలుపుతానండి. ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక మేధిని జ్యోతిష్యుడు నేను ఒక్కడినే. ఓపెన్ ఛాలెంజ్. ఎంత సంఖ్య చెప్పారు ఇందాక? 107 నుంచి 115. ఇది తప్పితే నేనే జూన్ 4 ఇక్కడికి వస్తాను. నేను జూన్ 4న కౌంటింగ్ రోజున క్యూబ్ టీవీలో కూర్చుంటాను. ఆరో తెలిసిపోతుంది కదా. చంద్రబాబు నాయుడు అన్ని సర్వేసులు కూడా ఏం చెబుతున్నాయండి? చంద్రబాబు నాయుడికి మెజారిటీ తగ్గుతుంది అని చెబుతున్నారు. కారణం వారికి తెలిసి ఓడిపోతున్నారని. నేను ఓపెన్ చెబుతున్నాను, ఓడిపోతున్నాను. ఒక అనలిస్ట్ తాను తీసుకున్నటువంటి లైనప్ మారకూడదండి. గుడివాడ నుంచి కొడాలి నాని ఓడిపోతారనే ప్రచారం సాగుతుంది, దాని గురించి మీరు? 13,600 ఓట్లపై మెజారిటీతో గుడివాడలో నాని గెలుస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ పూర్తి పేరు పలకలేరు, తన పేరు తాను చెప్పుకోలేడు. మేము ఆ రోజున తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెడితే బాబో 300 రూపాయలు ఇచ్చి మేము నుంచున్నాం రోడ్డు మీద. సార్ 300 ఇస్తున్నాం సార్, లోపల కూర్చోండి సార్. అక్కడ గుడివాడలో నానికి మాస్ ఫాలోయింగ్ ఉంది. కానీ కొడాలి నాని చూసి అక్కడ ఓటేయట్లేదండి. రాజశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆనాడు కొడాలి నాని తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, తాను సీఎంగా ఉన్నప్పుడు అక్కడ నీటి ఎద్దడిని తీర్చినటువంటి ఏకైక భగీరథుడు గుడివాడ ప్రజలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. కొన్ని వందల కుటుంబాలకి, వేల కుటుంబాలకి వాటర్ సప్లై చేశారండి. నీళ్ళు ఇచ్చిన వాడు ధర్మాత్ముడు అంటారు, దేవుడు అంటారు. అవును. ఈ రోజున గుడివాడలో నీటి ఎద్దడి లేకుండా పోయిందంటే దానికి కొడాలి నాని యొక్క ప్రోత్సాహం, రాజశేఖర్ రెడ్డి యొక్క సహకారం. రైట్ సార్. జాతకం ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అసలు పిఠాపురంలో ఆయన గెలుపుందా? గెలవడు, స్ట్రైట్ మాట. ఆయన కూటమిలో ఆయన తప్ప ముగ్గురు గెలుస్తారండి. ఎవరండి? పవన్ కళ్యాణ్ తప్ప ఒక ముగ్గురు గెలుస్తారు. అది వాళ్ళ సొంత ఇమేజ్తో. అందుకే బాబు మీరు రాకండి మేము చూసుకుంటామని చెప్పంటున్నారు. నిన్న దామచర్ల జనార్దనం ఒంగోలులో నారా లోకేష్ యూత్తో యువగళం పెట్టాడు. మళ్ళీ పబ్లిక్ పిల్లల యువత ఎక్కడెక్కడ ఉందండి? ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు సెలవులు వచ్చాయి, లేకపోతే హాల్ నిండేది. ఎవరు? దామచర్ల. అర్థం ఏంటి? అక్కడ ఎవరు లేరని. ఏదో ర్యాంప్ వాక్ ఏదో ఉంచాడు, క్యాట్ వాక్. ఆ క్యాట్ వాక్ చేయడానికి అక్కడ పబ్లిక్ లేరు, ఈయన అందాన్ని చుట్టానికి కూడా. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయ సమాధి అయిపోయింది. రేపొద్దున సినిమా రంగానికి కూడా ఆయన దూరంగా ఉండే అవకాశాలు బలకుంటాయి. చివరికి హరిలో రంగ హరి చెప్పు కూర్చోటమే. సో రాజకీయ భవిష్యత్తు అనేది తనకు తానుగానే ఒకటి గుర్తుపెట్టి, మనం ఎవరూ చెప్పక్కర్లేదండి, మనం ఎవరు చెప్పక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారే పవన్ కళ్యాణ్కి రాజకీయ సమాధి చేస్తున్నాడు.
ఆ వర్మ గారితోనే పవన్ కళ్యాణ్ని సమాధి చేయిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గెలిస్తే వర్మకి ఏముంటుంది అక్కడ? కాబట్టి వర్మ గారికి ఏం చెప్పాడు, నువ్వు పవన్ కళ్యాణ్ ఓడించుకొని రా, నీకు ఎమ్మెల్సీ ఇస్తా. దట్స్ ఇట్, అంతే. జగన్ గారు మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం ఎలా ఉండబోతుంది? రైట్, మంచి ప్రశ్న. 2 సంవత్సరాల కరోనా సమయంలో కూడా ఆర్థిక ఇబ్బందులున్న సమర్థవంతంగా నడుపుకొచ్చాడు. ఏమన్నా ఒక మాట, ఒక చిన్న లాజిక్ చెప్తాను. అంత్యోదయ పథకం ఉంది కేంద్ర ప్రభుత్వం. దేనికోసం పెట్టింది? ప్రభుత్వం ద్వారా అందవలసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో దేశం చివరకు అందాలి. ఇక్కడ సంక్షేమము, స్వస్థత. ఫస్ట్ దారిద్ర్య దిగువ రేఖ నుంచి గ్రాఫ్ పెంచాలా? విజయవాడలో BRTC రోడ్లో గత 5 సంవత్సరాల క్రితం దరిదాపు ఆ రోడ్లో 5-6 వేల మంది పడుకునేవాళ్ళు అండి, యాచకులు. 5-6 వేల మంది పడుకోండి. ఈ రోజున మనం చూస్తే, గట్టిగా చూస్తే 10 మంది పడుకోవట్లేదు. వాళ్ళకి కూడా వసతులు ఏర్పాటు చేశాడు. కానీ ఇక్కడ బడుగు బలహీన వర్గాలని బలవంతపు వ్యక్తులుగా మార్చాడు. ఈ రోజున వాళ్ళు కూడా తల పైకెత్తుకొని రాజ్యాంగబద్ధ పదవుల్లో అగ్రవర్ణాల వారితో పోటీ పడే విధంగా తీసుకొచ్చాడు. బడుగు బలహీన వర్గాల పిల్లలు 3rd క్లాస్ నుంచి టెట్ క్లాసులు, చక్కటి ఇంగ్లీష్, IB చదువుతున్నారు. అగ్రవర్ణాల పిల్లల కంటే బడుగు బలహీన వర్గాల పిల్లలు భాష మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి దాకా పిల్లలు వెళ్ళారు అని అంటే అది అభివృద్ధి కాదు అని అంటారా? ఆడపిల్లలు స్కూల్కి హోందాగా వెళ్తున్నారు, ధైర్యంగా వెళుతున్నారు. వాళ్ళకి పూర్తి స్థాయిలో సంరక్షణ ఇచ్చాడు, మంచి ఆహారం ఇచ్చాడు. ఒక కుటుంబంలో ఒక ఎడ్యుకేటర్ తయారైతే ఆ కుటుంబం అభివృద్ధి కాదా? నేను ఒకటే అప్పీల్ చేస్తానండి. నేను అమిత్ షా మాట్లాడారు, తెలుగు భాష నశించిపోయింది తెలుగుదేశం. ముందు నువ్వు తెలుగు భాష నేర్చుకునిరా అంటే, తెలుగు భాష గురించి నీకు తెలియనప్పుడు ఎట్ట మాట్లాడతావు? మరి నువ్వు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడతావు? తెలుగు, ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట్లాడాలి కదా. అంటే ఇంగ్లీష్ ఎలా ఉంటే చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ మాదిరిగా ఉండాలి, లేకపోతే లోకేష్ గారు ఇంగ్లీష్ భాషలా ఉండాలి. ఐఆమ్ గోయింగ్ టు బజార్, ఐ సీ ఏ పాము, బట్ అయితే కొట్టేవాడిని కానీ దుడ్డు కర్రా చేయమే నహి హై. ఇది ఇంగ్లీష్, రెపటెక్స్ ఇంగ్లీష్. ఈ రోజున ఆ చిన్న పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే వీళ్ళకి బాధగా ఉందండి, ఈ భాష నాకు రాకపోయినే. రైట్, మీరు ఇందాక అభివృద్ధి గురించి మాట్లాడారు కదా సార్. సో కొన్ని స్పీచెస్ నేను కూడా ఫాలో. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.